హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియో ఆధారంగా శార్దూలము అనే ఒక వృత్త పద్యం యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఆధారంగా శార్దూల వృత్త పద్యం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా చూసి విని నేర్చుకోండి. అయితే ఈ శార్దూలము అనే పేరు గల వృత్త పద్యానికి ఏ లక్షణాలుంటాయో ముందుగా తెలుసుకుందాం. చూడండి, ఈ వృత్త పద్యమునందు 4 పాదాలుంటాయి. ఈ వృత్త పద్యమునందు 4 పాదములు ఉంటాయి. ప్రతి పాదమునందు మ స జ స త త గ అంటే మస జస తతగ అను గణములు ఉంటాయి. యతిస్థానము 13వ అక్షరము. యతిస్థానం ఎంత? 13వ అక్షరము. ప్రాసనియమం ఉంటుంది. దీనికి కూడా ప్రాసనియమం అనేది ఉంటుంది. ప్రతి పాదమునందు 19 అక్షరములు ఉంటాయి. ఈ వృత్త పద్యమునందు ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. మరొకసారి వినండి, ఈ వృత్త పద్యమునందు ఎన్ని పాదాలుంటాయి? 4 పాదాలుంటాయి. ఏ గణాలుంటాయి? మస జస తతగ అనే గణాలుంటాయి. యతిస్థానం ఎంత? 13వ అక్షరము. ప్రాసనియమం ఉంటుంది. ప్రతి పాదంలో అక్షరాలు ఎన్ని ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. అర్థమైంది కదా? మరి మనం ఒక పద్య పాదాన్ని తీసుకొని ఆ పద్య పాదానికి గురులగులు గుర్తించి గణ విభజన చేసి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూద్దాం. సరే, ఇప్పుడు మనం ఒక పద్య పాదాన్ని తీసుకొని ఆ పద్య పాదానికి గురులగువులు ఎలా గుర్తించాలో జాగ్రత్తగా గుర్తిస్తున్నాను. నేను చెప్పి వివరించి గుర్తిస్తున్నాను. జాగ్రత్తగా మీరు కూడా నేర్చుకోండి. ముందుగా ఒక పద్య పాదాన్ని తీసుకుంటున్నాను. చూడండి, లేవో గానల గంధమూల ఫలముల్ లేవో గుహల్ తోయముల్ అనే ఒక పద్య పాదాన్ని తీసుకున్నాను. గురువులు గుర్తించాలంటే ఏ అక్షరాలను గురువులు అంటారో అనే ఒక 6 పాయింట్స్ నేర్చుకున్నాం. అందులో మొదటి పాయింట్ చూడండి, దీర్ఘాక్షరములు గురువులు. ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే దీర్ఘాక్షరములు ఉన్నట్లయితే అటువంటి అక్షరాలని గురువులు అంటారు. ఇంతకీ దీర్ఘాక్షరములు అంటే ఏంటి? ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ మరియు వాటితో కూడినటువంటి హల్లులను కూడా గురువులుగా గుర్తించాలంట. సరే, ఈ పాయింట్ ప్రకారంగా ముందు ఈ గురువులు గుర్తిద్దామా? చూడండి, లే అనే దాంట్లో ఏ అనే దీర్ఘాక్షరం ఉంది. లే అనేది గురువు అవుతుంది. దాని తర్వాత ఓ అనే దాంట్లో ఓ అనే దీర్ఘాక్షరం ఉంది. ఓ అనేది గురువు అవుతుంది. దాని తర్వాత గానలలో గకారంలో ఆ అనే దీర్ఘాక్షరం ఉంది కాబట్టి గా గురువు అవుతుంది. దాని తర్వాత గంధమూలలో మూలలో ము అనే మకారంలో ఊ అనే దీర్ఘాక్షరం ఉంది కాబట్టి ము అనే అక్షరము గురువు అవుతుంది. దాని తర్వాత కామా తర్వాత లకారంలో ఏ అనే దీర్ఘాక్షరం ఉంది కాబట్టి లే అనేది గురువు అవుతుంది. దాని తర్వాత వకారంలో ఓ అనే దీర్ఘాక్షరం ఉంది కాబట్టి ఇదేమవుతుంది? గురువు అవుతుంది. తర్వాత గుహల్ తోయముల్ అనేటప్పుడు ఏం చేద్దాం? గుహల్తో లా కింద తావుతుంది. ఇది సంయుక్తాక్షరము మరియు దీర్ఘాక్షరము గురువు అవుతుంది. కానీ ఏం చేయాలి? చివర్లో ఇది మనం గుర్తుంచుకుందాం. అంతవరకు దీన్ని పక్కన పెట్టండి. సరేనా? ఇక దీర్ఘాక్షరాలు అయిపోయాయి కదా. దాని తర్వాత బిందువుతో కూడినవి గురువులు. ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే బిందువు కనిపిస్తే అంటే బిందువుతో కూడినటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉన్నట్లయితే బిందువు కన్నా ముందున్నటువంటి అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. చూడండి, లేవో గానల గంధమూల ఫలముల్. గంధ అనే దాంట్లో గకారం అనేది బిందువుతో కూడినది కాబట్టి ఇదేమవుతుంది? గురువు అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? గురువుగా గుర్తించాలి. గుర్తించేసాం. దాని తర్వాత ఇంకెక్కడ బిందు అనేది మనకు కనిపించట్లేదు. ఇక మూడో పాయింట్కి వచ్చేసరికి విసర్గతో కూడినవి గురువులు.
విసర్గతో కూడినటువంటి గురువులు. ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే విసర్గ అక్షరాలు ఉన్నట్లయితే, అంటే ఒక అక్షరం తర్వాత విసర్గ పైన ఒక సున్నా తర్వాత కిందన ఒక సున్నా ఉన్నటువంటి గుర్తు ఎక్కడైనా ఉన్నట్లయితే అటువంటి గుర్తు కన్నా ముందు ఉన్నటువంటి అక్షరాలు ఏమవుతాయి? గురువులు అవుతాయంట. ఇక్కడ ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడా లేవు. చూడండి, అహ కహ గహ పహ యహ అనే అటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత చూడండి, పొల్లు హల్లుతో కూడినవి గురువులు. పొల్లు హల్లు అంటే కేవలము హల్లు మాత్రమే, అచ్చు లేకుండా ఉండే హల్లునే పొల్లు హల్లు అంటారు. అటువంటి పొల్లు హల్లుతో కూడినవి అంటే ఒక అక్షరం తర్వాత ఎక్కడైనా పొల్లు హల్లు ఉన్నట్లయితే ఆ అక్షరము ఏమవుతుంది? గురువు అవుతుంది. అంటే పొల్లు హల్లు కన్నా ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. చూడండి, ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి, రెండున్నాయి. ఎక్కడ? లేవోగానల గంధమూల ఫలముల్ అనే దాంట్లో ఫలముల్లో లకారం అనే చివర పొల్లు హల్లు ఉంది. దానికన్నా ముందున్నటువంటి ము అనేది ఏమవుతుంది? గురువు అవుతుంది. గురువుగా గుర్తించాం. దాని తర్వాత గుహల్ తోయముల్లో ము తర్వాత లకారం ఉంది కాబట్టి ము అనేది ఏమవుతుంది? గురువు అవుతుంది. గురువుగా గుర్తించాం. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. బిందువుతో కూడినవి అంటే బిందువు కన్నా ముందున్నవి గురువులు అవుతాయి. విసర్గతో కూడినవి అంటే విసర్గ కన్నా ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. పొల్లు హల్లుతో కూడినవి అంటే పొల్లు హల్లు కన్నా ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. కానీ బిందువు కానీ విసర్గ కానీ పొల్లు హల్లు కానీ లఘువులు అవ్వవు, గురువులు అవ్వు. అక్షరాలు లెక్క పెట్టేటప్పుడు లెక్కలోకి కూడా రావు. కేవలం వాటికన్నా ముందున్న అంటే వాటితో కూడినటువంటి పదాలు అయితే ఏవైతే ఉన్నాయో, అక్షరాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు మాత్రమే ఏమవుతాయి? గురువులు అవుతాయి. ఆ అక్షరాలు మాత్రమే గురువులు అవుతాయి. ఈ గుర్తులు సున్నా, విసర్గ, పొల్లు హల్లు అనేవి లెక్కలోకి రావు. ఇక్కడ వరకు అర్థమైంది కదా? దీని తర్వాత పాయింట్కి వెళ్ళిపోదామా? మరి వెళ్ళిపోదాం. ఇక ఐదవది, ద్విత్వం కన్నా ముందున్నవి గురువులు. ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు ఉన్నట్లయితే అటువంటి అక్షరం కన్నా ముందున్నటువంటి అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. ఉదాహరణ చూడండి, అమ్మ, నాన్న, అక్క, అన్న, చెల్లి, కర్ర, బుగ్గ మొదలైనటువంటి ద్విత్వాక్షర పదాలు ఇచ్చాను. అందులో ఎరుపు రంగులో ఉన్నటువంటి అక్షరాలు ఏమవుతాయి? గురువులు అవుతాయి. చూడండి, దీని ప్రకారంగా ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే ద్విత్వాక్షరాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. కాబట్టి దీంతో మనకు సంబంధం లేదు. ఇక చివరి పాయింట్కి వెళ్ళిపోదామా? సంయుక్తం కన్నా ముందున్నవి గురువులు అవుతాయి. సంయుక్తము అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు రాసినట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. అటువంటి అక్షరాలు ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే దానికన్నా ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. చూడండి, లేవోగానల గంధమూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ అనే దాంట్లో లా కింద తావొత్తుంది కాబట్టి ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. కాబట్టి దీనికన్నా ముందుండే హ అనేది ఏమవుతుంది? గురువు అవుతుంది. హ అనేది ఏమవుతుంది? గురువు అవుతుంది. చివరగా మిగిలింది ఏంటి? ఈ దీర్ఘాక్షరమైనటువంటి సంయుక్తాక్షరం. దీన్ని కూడా మనం ఏం చేయాలి? గురువుగా గుర్తించాలి. అర్థమైంది కదా? మనకు ఇచ్చినటువంటి పద్యపాదంలో ఏ అక్షరాలు గురువులు అవుతాయో ఇక్కడ వరకు గుర్తించుకుందాం. ఇక మిగిలినవన్నీ కూడా లఘువులు అయిపోతాయి. కానీ లఘువులను కూడా మనం గుర్తించడం నేర్చుకోవాలి కదా? కాబట్టి మనం లఘువులను ఎలా గుర్తించాలో నేర్చుకుందాం. చూడండి, నేను ముందు చెప్పిన ప్రకారంగా ఏ అక్షరాలు గురువులు అవుతాయో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ అక్షరాలు లఘువులు అవుతాయో చూద్దాం. చూడండి, మొదటిది హ్రస్వాక్షరములు లఘువులు. ఇచ్చినటువంటి పద్య పాదంలో ఎక్కడైతే హ్రస్వాక్షరాలు ఉన్నాయో, హ్రస్వాక్షరాలు అంటే అ, ఈ, ఉ, అరు, ఏ, ఓ మరియు వాటితో కూడిన లేదా కలిసినటువంటి హల్లుల్ని హ్రస్వాక్షరాలు అంటారు. అంటే చూడండి, ఇక్కడ లేవో గానలలో నా అనేది హ్రస్వాక్షరం అవుతుంది కాబట్టి అది లఘువు. తర్వాత లా అనేది దాంట్లో లకారంలో ఆ హ్రస్వాక్షరం ఉంది కాబట్టి లా అనేది లఘువు అవుతుంది. దాని తర్వాత గంధమూలలో ద అనేది హ్రస్వాక్షరం అవుతుంది కాబట్టి అది లఘువుగా గుర్తించాలి. దాని తర్వాత మూలలో ల అనేది లకారంలో ఆ హ్రస్వాక్షరం ఉంది, అది లఘువు అవుతుంది. దాని తర్వాత ఫ అనేది ఫాలో ఆ హ్రస్వాక్షరం ఉంది కాబట్టి ఫ లఘువు అవుతుంది. దాని తర్వాత ఫలముల్లో ల అనేది హ్రస్వాక్షరం, ఎందుకని లకారంలో ఆ అనే హ్రస్వాక్షరం ఉంది కాబట్టి అది లఘువుగా గుర్తించాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, గుహల్తోయముల్లో గు అనే దాంట్లో ఉ అనే హ్రస్వాక్షరం ఉంది కాబట్టి అది ఏమవుతుంది? లఘువు అవుతుంది. దాని తర్వాత తోయముల్లో యా అనేది ఏమవుతుంది? హ్రస్వాక్షరం, యకారంలో ఆ ఉంది కాబట్టి ఇదేమవుతుంది?
లఘువు అవుతుంది. సో హ్రస్వాక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఏం చేశాము, వీటిని లఘువులుగా గుర్తించాం. దాని తర్వాత హ్రస్వ ద్విత్వాక్షరాలు. ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా హ్రస్వమైనటువంటి ద్విత్వాక్షరాలు ఉన్నాయా, ఉంటే వాటిని ఏం చేయాలి, లఘువులుగా గుర్తించాలి. ఇక్కడ లేవు కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత హ్రస్వ సంయుక్తాక్షర లఘువులు. ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే హ్రస్వ సంయుక్తాక్షరాలు ఉన్నాయా, ఉంటే వాటిని ఏం చేయాలి, లఘువులుగా గుర్తించాలి. సంయుక్తాక్షరం అయితే ఉంది కానీ అది దీర్ఘాక్షరం కాబట్టి గురువు అయిపోయింది, ఇక దాంతో మనకు పని లేదు. సో ఇక్కడ వరకు ఏ అక్షరాలు లఘువులు అంటారు, ఏ అక్షరాలు గురువులు అంటారో మనం జాగ్రత్తగా గుర్తించడం అనేది జరిగింది. సరేనా? మరి ఇప్పటి వరకు గురులగులు గుర్తించడం ఎలాగో నేర్చుకున్నాం. అలా గురులగులు గుర్తించడం వంటి పద్యపాదం ఏదైతే ఉందో చూడండి కింద, అటువంటి ఈ పద్యపాదాన్ని మూడుగా అంటే మూడు గురులగులుగా విభజించేసి వాటికి ఒక పేరు పెట్టాలి. మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం కదా, కామన్ పాయింట్స్లో ఏమని, ప్రతి గణమునకు కేవలం 3 గురులగులు మాత్రమే ఉంటాయనే పాయింట్ నేర్చుకున్నాం కదా. దాని ప్రకారంగా ఈ పద్యపాదాన్ని మూడు అక్షరాలుగా అంటే మూడు గురులగులుగా విభజించుకుందాం. చూడండి, లేవోగా, నలగం, దమోల, ఫలముల్, లేవోగు, హల్తోయ, ముల్ అనేది మిగిలింది. సో మూడుగా విభజించేసాం. ఇక్కడ వరకు సరిపోయింది. ఈ విభజించిన దానికి పేర్లు పెట్టాలి. అంటే 3 గురువులుంటే ఏ పేరు వస్తుంది, లఘువు గురువు ఉంటే ఏ పేరు వస్తుంది, లఘువు ఉంటే ఏ పేరు వస్తుంది, లఘువు గురువు ఉంటే ఏ పేరు వస్తుంది, గురువు లఘువు ఉంటే ఏ పేరు వస్తుంది, గురువు లఘువు ఉంటే ఏ పేరు వస్తుంది, గురువు ఉంటే ఏ పేరు వస్తుంది అనేది మనము ఏం చేయాలి, తెలుసుకోవాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి, యమాత రాజభానస అనే ఒక సూత్రం తెలిసి ఉండాలి. ముందు ఆ సూత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి కూడా మనం ఏం చేయాలి, దీర్ఘాక్షరాలని అంటే గురువులేవి లఘువులేవి అనే విషయాన్ని గుర్తించాలి. చూడండి, యా అనేది హ్రస్వం లఘువు అవుతుంది, మా అనేది దీర్ఘం గురువు అవుతుంది, తా అనేది కూడా దీర్ఘం గురువు అవుతుంది, రా అనేది కూడా దీర్ఘం గురువు అవుతుంది, జ అనేది హ్రస్వం లఘువు అవుతుంది, భా అనేది దీర్ఘం గురువు అవుతుంది, నా అనేది హ్రస్వం లఘువు అవుతుంది, సా అనేది కూడా హ్రస్వం లఘువు అవుతుంది. సరేనా? ఇప్పుడు మనకి ఏం చేయాలంటే పైన ఉన్నటువంటి మూడు అక్షరాలు ఇక్కడ ఈ సూత్రంలో ఎక్కడ వరుసలో ఉన్నాయో ఇదొక సైక్లిక్ ఫామ్గా అంటే ఒక సైకిల్ చక్రం లాగా తీసుకున్నట్లయితే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా చుట్టూ తిరగాలంటే ముందు యాతో స్టార్ట్ అయ్యి చివరి వరకు ఏమవుతుంది, సాతో మొదలయ్యి మళ్ళీ సా నుంచి ఏమవుతుంది యా వరకు వచ్చేస్తుంది, అంటే రిపీట్ అవుతూ ఉంటుంది. అలా ఏం చేయాలి, మనం పేరు పెట్టాలి. ముందు విడదీద్దామా. ఫస్ట్ ముందు అక్షరాలు యమాత, తర్వాత మాతార, తారాజ, రాజభా, తర్వాత జభాన, దాని తర్వాత భానస, దాని తర్వాత నసయ, దాని తర్వాత సయమా. అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ మూడుగా వచ్చిన వాటికి ఈ పేర్లు. కానీ ఇక్కడ పై పద్యపాదంలో చివర ఒకే అక్షరం ఉంది. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న పాయింట్స్ బట్టి పట్టే విధంగా అంటే గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే చూడండి, కేవలం ఒక లఘు ఉంటే లా అని రాయాలి, ఒక గురువు ఉంటే గా అని రాయాలి, దాని తర్వాత గురువు లఘువు వచ్చినట్లయితే హా అని రాయాలి, లఘువు గురువు వచ్చినట్లయితే దాన్ని వా అని పేరు పెట్టాలి, రాయాలంటే పేరు పెట్టాలి. ఓకేనా? ఇలా పేరు పెట్టుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ 3 గురువు ఉంది. కింద ఇచ్చినటువంటి 8 + అక్కడ ఒక 4 ఉన్నాయి కదా, ఈ 12లో వరుసగా గురువు ఎక్కడుంది, 2వ పాయింట్లో ఉన్నాయి. 2వ పాయింట్లో ఏమున్నాయి, గురువు. కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టాలి, మొదటి అక్షరమైనటువంటి మా అంటే మగనమని పేరు పెట్టాలి. కాబట్టి మా అని పేరు పెట్టాం. దాని తర్వాత చూడండి 2వ పార్ట్కి వచ్చేసరికి లఘువు గురువు. లఘువు గురువు ఎక్కడ ఉంది చూడండి, మనకు 8వ పాయింట్లో ఉంది. 8వ పాయింట్లో లఘువు గురువు ఉంది. కాబట్టి ఇందులో మొదటి అక్షరం ఏంటి, స. కాబట్టి ఈ గణానికి ఏమని పేరు పెట్టాలి, సగణం అని పేరు పెట్టాలి. దాని తర్వాత లఘువు గురువు లఘువు అనేది ఎక్కడ ఉంది చూడండి, లఘువు గురువు లఘువు.
అంటే 5వ పాయింట్లో ఉంది జభాన అంటే దానిలో మొదటి అక్షరం ఏంటి జ కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టాలి జగనము అని పేరు పెట్టాలి. దాని తర్వాత లఘువు లఘువు గురువు ఎక్కడుంది వరుసగా చూడండి లఘువు లఘువు గురువు ఎక్కడుంది చూడండి 8వ పాయింట్లో ఉంది. 8వ పాయింట్కి వచ్చేసరికి అందులో మొదటి అక్షరం ఏంటి స కాబట్టి ఏమవుతుంది దానికి సగనం అని పేరు పెట్టాలి. దాని తర్వాత గురువు గురువు లఘువు ఎక్కడుందో చూడండి ఒక ఆర్డర్లో గురువు గురువు లఘువు చూడండి 3వ పాయింట్ తారాజ అనే దాంట్లో మొదటి అక్షరం ఏముంది తా అనే అక్షరం ఉంది కాబట్టి ఇక తాకు దీర్ఘం ఉంది కానీ తా అని మాత్రమే తగనం అని మాత్రమే పేరు పెట్టాలి. పేరు పెట్టేశాం. దాని తర్వాత ఏముంది మళ్ళా సేమ్ గురువు గురువు లఘువు ఇది కూడా ఏమవుతుంది తగనం అవుతుంది. ఇక్కడ 4 పాయింట్స్ పక్కన ఇచ్చాం. ఏమని ఒకే గురువు ఉంటే ఏమని పేరు పెట్టాలి చూడండి గా అని పేరు పెట్టాలి కాబట్టి గా అని పేరు పెట్టేశాం. అదే లఘువు ఉంటే లా అని లఘువు గురువు ఉంటే వాని గురువు లఘువు ఉంటే హా అని పేరు పెట్టాలి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి పద్యపాదానికి గురు లఘువులు గుర్తించాము, గణ విభజన చేశాము. ఏమైంది విభజన చేసిన తర్వాత పేర్లు పెట్టాము. చూడండి మస జస తతగా మనకి వృత్తపద్యం లక్షణాల్లో గణాలు మస జస తత్తగా ఉంటాయని చెప్పుకున్నాం కదా సరిపోయిందా సరిపోయింది. ఇక తర్వాత పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు తర్వాత పాయింట్స్లో అంటే ఇచ్చినటువంటి పద్యపాదం అంటే పద్యం యొక్క లక్షణాల్లో తర్వాత పాయింట్ ఏంటి గణాలు అయిపోయాయి. ఇప్పుడు యతిస్థానం యతిస్థానం ఎంతని చెప్పుకున్నాము 13వ అక్షరం అని చెప్పుకున్నాం. మరి ఈ పద్యపాదంలో ఏ పద్యపాదంలో ముందు చెప్పుకున్నటువంటి పద్యపాదంలో 13వ అక్షరము యతిస్థానం అవుతుందా లేదా అనే దానికన్నా ముందు యతిమైత్రి గల అక్షరాలు తెలుసుకుందాం. యతిమైత్రి గల అక్షరాలు అంటే ఏ అక్షరాలకు యతి చెల్లుతుందో అంటే కొన్ని డైరెక్ట్గా ఉంటాయి. ఆ ఉంటే ఆ అంటే 1వ స్థానం అంటే 1వ అక్షరం ఆ ఉంటే 13వ అక్షరం ఆ ఉంటుంది. కానీ కొన్ని దగ్గర ఏమవుతుంది డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి అక్షరాలని యతిమైత్రి గల అక్షరం అంటే ఈ అక్షరానికి కూడా యతి వెయ్యవచ్చు అనే ఒక నియమం అనేది ఉంటుంది. అటువంటి యతిమైత్రి గల కొన్ని అక్షరాలను తెలుసుకుందాం. చూడండి యతిమైత్రి గల అక్షరములు 1 ఆ ఆ యా ఐ ఔ హ అనే అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. ఈ ఏ ఏ అరు అరు అనే అక్షరాల మధ్య యతిమైత్రి చెల్లుతుంది. ఉ ఉ ఓ ఓ అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. కా ఖ గా ఘ అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. చ ఛ జ ఝ అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. టా ఠ డా ఢ అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. తా థ దా ధ అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. ప ఫ బ భ వ అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. పు ఫు బు భూ ము అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. న అణ జ్ఞ అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. అళ ల డ అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. రా బండిరా అనే అక్షరాల మధ్య కూడా యతిమైత్రి చెల్లుతుంది. అంటే డైరెక్ట్గా 1వ అక్షరం ఏ అక్షరం అయితే ఉందో ఇక్కడ 13వ అక్షరం కదా 13వ అక్షరం యొక్క స్థానంలో అదే అక్షరం ఉంటే పర్వాలేదు. లేదంటే ఇప్పుడు మొదటి అక్షరంగా ఆ ఉందనుకో తర్వాత 13వ స్థానంలో యా ఉన్నా సరిపోతుంది, ఐ ఉన్నా సరిపోతుంది, ఔ ఉన్నా సరిపోతుంది, హా ఉన్నా సరిపోతుంది. అలా యతిమైత్రి గల అక్షరాలంటే ఈ చిన్న భేదం అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దామా చూడండి మొదటి అక్షరాన్ని తీసుకున్నాం. యతి అంటే ఏమని చెప్పుకున్నాము పద్యపాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరానికి మరియు నిర్దేశిత స్థానము అంటే ఇక్కడ శార్దూలంలో 13వ అక్షరం అని నిర్దేశించబడింది. అటువంటి స్థానంలో ఉండే అక్షరానికి యతి చెల్లుతుంది అన్నాడు. కాబట్టి కౌంట్ చేద్దాం చూడండి. మొదటి అక్షరం లే అనేది కౌంట్ చేద్దాం చూడండి. లే అనేది ఉందిగా. దాని తర్వాత చూడండి ఇక్కడ లేవోగానల అక్కడ ఈ లేవోగానల అక్కడ లేవో గుహల్ తోయమల్ ఈ రెండిట్లో ఉండే లే అనే అక్షరానికి యతి వేయడం అనేది జరిగింది. ఎలా అంటే కౌంట్ చేద్దామా మరి 13వ అక్షరం ఉందో లేదో చూడండి. లే 1 లే అనేది 1, ఓ 2, గా 3, నా 4, లా 5, గమ్ 6, దా 7, మూ 8, లా 9, ఫ 10, లా 11, ముల్ లో ము 12,
లే 13 సరిపోయింది కదా. లే అనే అక్షరానికి ఇక్కడ యతి మైత్రి వేయడం అనేది జరిగింది, అంటే యతి అనేది చెల్లింది కాబట్టి యతి అక్షరం 13 అక్షరం, ఆ పాయింట్ కూడా సరిపోయింది. దాని తర్వాతకి వచ్చేసరికి చూడండి యతి స్థానం అంటే ఏంటో తెలుసుకున్నాం. యతి స్థానం 13 అక్షరం వచ్చేది. మరి తర్వాత పాయింట్ చూడండి, యతి అయిపోయింది, యతి తర్వాత ప్రాస నియమం ఉంటుందన్నాడు. ప్రాస నియమము అంటే ఇచ్చినటువంటి పద్యంలో 4 పాదాలుంటాయి, ఆ 4 పాదాల్లో రెండవ అక్షరం అనేది సమానంగా ఉండాలి. అంటే అచ్చులు మారినా పర్వాలేదు కానీ హల్లులనేవి మారకూడదంట. అలా పాటించినట్లయితే దానిని ప్రాస నియమం అంటారు. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఒక పద్యపాదం ఇచ్చాడు, లేవోగానల గంధమూల ఫలముల్ అనే దాంట్లో రెండవ అక్షరం ఏముంది, ఓ అనే అక్షరం ఉంది, ఎరుపు రంగులో గుర్తించడం జరిగింది. ఇలానే మిగతా 3 పాదాల్లో కూడా వకారం తప్పనిసరి, అంటే వే ఉండొచ్చు, వై ఉండొచ్చు, వమ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కానీ వకారం అనేది తప్పనిసరిగా ఉండాలి. అలా 4 పాదాల్లో ఇది పాటించినట్లయితే దాన్ని ప్రాస నియమం అంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఓ అనే అక్షరము ప్రాసాక్షరం అవుతుంది. ఓ అనే అక్షరం ఏమవుతుంది, ప్రాసాక్షరం అవుతుంది. కావాలి అంటే అనుమానం వస్తే అంటే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ వాళ్ళు మనకు పెట్టినటువంటి తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు పరిమళం టెక్స్ట్ బుక్లో 28వ పేజీలో శతక మాధుర్యం అనే పాఠ్యభాగం నందలి 2వ పద్యమును చూడగలరు. అలా చూసినట్లయితే అందులో ఉండే ఆ 2వ పద్యంలో ఉండే ఆ పాదం అంటే ఆ పద్యంలో ఉండే 4 పాదాల్లో ఉండే 2వ అక్షరం అనేది తప్పనిసరిగా ఒకేలా ఉంటుంది, అంటే వకారం తప్పనిసరిగా ఉంటుంది. ఓకేనా. చూడండి మీకు అనుమానం వస్తే ఒకసారి చెక్ చేసుకోండి. దీని తర్వాత ప్రాసాక్షరం అయింది, అంటే గణాలు ఏవే ఉంటాయో చెప్పుకున్నాము, యతి స్థానం చెప్పుకున్నాము, తర్వాత ఏం చెప్పుకున్నాము, ప్రాస నియమం కూడా చెప్పుకున్నాం. ఇక మిగిలింది ఏముంది, అక్షరాలు. పద్యపాదమునందు గల మొత్తం అక్షరాలు 19గా లెక్కించుట. అంటే ఈ పద్యపాదంలో శార్దూలము అనే వృత్త పద్యానికి చెందినటువంటి పద్యపాదంలో టోటల్ ఒక పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి, 19 అక్షరాలు ఉంటాయంట. చూడండి ఇచ్చినటువంటి పద్యపాదం చూద్దాం, చూడండి మరి ఉన్నాయో లేదో కౌంట్ చేసుకుందాం. చూడండి, లే 1, ఓ 2, గా 3, నా 4, ల 5, గమ్ 6, ద 7, మూ 8, ల 9, ఫ 10, ల 11, ము 12, లే 13, ఓ 14, గు 15, హ 16, ల్తో 17, యా 18, ముల్లో ము 19 అక్షరాలు సరిపోయాయి కదా. మరి యతి స్థానం సరిపోయింది, అక్షరాలు సరిపోయాయి, గణములు కూడా సరిపోయాయి. అర్థమైంది కదా అందరికీ. శార్దూలము అనే వృత్త పద్యానికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసుకున్నాము, ఎలా గుర్తించాలో కూడా నేర్చుకున్నాం. అందరికీ అర్థమైందనే అనుకుంటాను. చూడండి మరొకసారిగా ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. శార్దూలము అనే వృత్త పద్యమునకు ఈ వృత్త పద్యమునందు 4 పాదములు ఉంటాయి. 4 పాదాలు ఉన్నాయి. కావాలంటే టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ అవన్నీ చెప్పాను, చూసుకోవచ్చు. ప్రతి పాదమునందు మస జస తతగా అనే గణములు ఉంటాయి. గుర్తించాం, తప్పనిసరిగా వచ్చాయి, ఉన్నాయి. దాని తర్వాత యతి స్థానం 13 అక్షరం. యతి స్థానాన్ని కూడా 13 అక్షరంగా గుర్తించడం అనేది జరిగింది, లే అనే అక్షరాన్ని. దాని తర్వాత ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఏ అక్షరాన్ని అవుతాయో చెప్పుకున్నాం. దానికి ఉదాహరణగా టెక్స్ట్ బుక్ని మీకు రిఫర్ చేయడం అనేది జరిగింది, సరిపోయింది. దాని తర్వాత ప్రతి పాదమునందు 19 అక్షరాలు ఉంటాయని చెప్పాము. 19 అక్షరాలు ఉండడం మనము కౌంట్ చేసాం. సరిపోయింది కదా. అందరికీ అర్థమైంది కదా. అందరికీ అర్థమైందనే అనుకుంటాను. అందరికీ ధన్యవాదములు.